నిస్సహాయ స్థితిలో ప్రభువుకు మొరపెట్టాడు. ప్రభువుకు కన్నీరు కాచాడు. ఇలా జరిగిన అద్భుతం తెలుసా? 35వ వచనంలో ఒక చక్కటి వాక్యం చూస్తున్నా. దేవుడు ఏం చేశాడో ఒకసారి చూద్దామా? ఆ రాత్రి దేవుని దూత అస్సిరియా శిబిరమునకు పోయి 185,000 మంది గట్టిగా చెప్పడం శత్రువులు విర్రవీగారు. శత్రు సైన్యం విర్రవీగుతుంది. మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు, మీకు ఎవడు కూడా సహాయం చేయలేడు. కానీ రాజు దేవుని నమ్మాడు. దేవుని మందిరానికి వెళ్ళాడని అక్కడికి వెళ్ళలేదు. దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళాడు. తన బాధలను ఆ లేఖను తీసుకుని వచ్చి ప్రభు పాదాల దగ్గర వచ్చి ప్రార్థన చేశాడట, మొరపెట్టాడట. ఆ ప్రార్థనకు జవాబుగా అదే రాత్రి పరలోకము నుండి దేవుడు దేవదూతను పంపితే ఆ దేవదూత ఒక్క దేవదూత 185,000 మంది సైనికులు, శత్రు సైనికులు సంహరించాడట. ఈరోజు మీకు శత్రువులు ఉన్నారా? అనేక మంది నేను దూరం ఆడుతున్నారా? నేను అవమానిస్తున్నారా? మీ పక్కన